అలా రాగి జావ చేస్తున్నానండి. సమ్మర్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తూ ఉంటానండి. ఇదేంటంటే నేను ముందు రోజే బాయిల్ చేసి పెట్టుకుంటాననమాట. పొడి పిండిని కొద్దిగా నీళ్ళలో నానబెట్టి 10 నిమిషాలు పెడితే తొందరగా ఉడుకుతుంది. మంచి ఫ్లేవర్‌గా గూడా ఉంటుంది. ఒక కప్పు పిండికి 3 కప్పుల వాటర్ పెట్టుకుంటాను నేను. కొద్దిగా ఉప్పు వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ నానబెట్టిన పిండి వేసేస్తే ఇలా ఒక 10 నిమిషాల్లో ఇలా బాగా కుత ఉడికిపోతుంది. దీన్ని నేను నెక్స్ట్ డే వాడతానండి. లైట్‌గా ఫర్మెంట్ అయ్యి చాలా టేస్టీగా అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. కావాల్సినంత తీసుకొని అందులోకి పెరుగు, ఉప్పు వేసి బాగా గిలక్కొట్టేసి కావాల్సినంత వాటర్ మనకెంత కన్సిస్టెన్సీ కావాలో అంత పలచగా కలుపుకోవాలన్నమాట. నేను కొద్దిగా తిక్కగానే కలిపాను. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టాను. అవి ఆప్షనల్, మనకు నచ్చితే వేసుకోవచ్చు. రాగి జావ రెడీ.